శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. జనవరి 2026 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముందుగా విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలతో కొత్త సంవత్సరం అందరం కూడా కొత్త ఆలోచనలతోటి కొత్త టార్గెట్స్ తోటి మీరు పెట్టుకున్నవన్నీ కూడాను ఏవైతే గోల్స్ ఉంటాయో అవన్నీ సక్సెస్ కావాలని బాగుందని ప్రార్థిస్తున్నామండి. మిథునానికి అధిపతి బుధుడు. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. మేజర్గా ఏ గ్రహాలు మారుతున్నాయి, ఎలా ఉంటుంది, విద్యార్థులకి, ప్రేమలో ఉన్నవారికి, ఉద్యోగం చేసేవారికి, వ్యాపారస్తులకి, సంతాన సంబంధమైన విషయాలు, ప్రాపర్టీ సంబంధం, విదేశీయానం, ఆరోగ్యం, రెమెడీస్, ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. జనవరి మాసంలో ముఖ్యంగా 4 గ్రహాలు మార్పు చెందబోతున్నాయి. జనవరి 13వ తారీఖున ఈ యొక్క శుక్ర గ్రహము మీకు పంచమ వ్యయాధిపతి శుక్రుడు 7వ స్థానం నుండి 8వ స్థానం నుండి మకరానికి వెళ్ళబోతున్నారు. జనవరి 14న రవి మీకు తృతీయాధిపతి అయ్యి ఆయన అష్టమ స్థానం అయినటువంటి ఈ యొక్క మకరానికి వెళ్తాడు. జనవరి 16వ తేదీన కుజుడు అంటే మార్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అష్టమ స్థానానికి వెళ్తాడు. అష్టమమైనా కూడాను మకరం బలమైన స్థానం. మరి జనవరి 17వ తారీఖున బుధుడు కూడా మకరానికి వెళ్తారు. 4 గ్రహాలు వెళ్తుందండి. 13, 14, 16, 17 తేదీలలో. అంటే ఇది ఎట్లా ఊహించాలంటే గిరిగిరా తిరిగే కర్ర సమయం అనమాట. అష్టమంలో గ్రహాలు వెళ్ళడం అంటే ఆ సమయంలో గిరిగిరా కర్ర తిరుగుతుంది, చేయబెడితే మనం తాకుతుంది, దెబ్బ తాకుతుంది. అట్లా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అంటే ఈ నెలలో సూర్యుడు, శుక్రుడు, కుజుడు, బుధుడు అనే 4 గ్రహాలు మీ 8వ స్థానానికి వెళ్తున్నాయి. అష్టమం అంటే కొంచెం కష్టం అని చెప్తూ ఉంటాం. అనుకోని సమస్యలు, ఏదైనా దాచిపెట్టిన విషయాలు, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం కొద్దిగా కనపడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి 13, 14, 16, 17 తేదీలు అనుకోని మార్పులు, సడన్ ఈవెంట్స్ ఎక్కువగా చూపించడానికి అవకాశం కనపడుతూ ఉందండి. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా జాగ్రత్తగా మలుచుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది. అంటే జాగ్రత్తగా, అప్రమత్తంగా, నిదానంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది ఈ సమయంలో. కాబట్టి గమనించగలరు. మరి మిథున రాశి వారికి సంబంధించి డబ్బులు, ఖర్చులు, కేసులు, లీగల్ విషయాలు, అనూహ్యంగా ఖర్చులు, అంటే అనుకోని సడన్ ఖర్చులు, నష్టాలు, ఫైనాన్షియల్ టెన్షన్స్ కొంచెం వచ్చే ప్రమాదం అయితే ఉందండి. భయపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకోండి. కావాలని మీరు కోరుకునే కొత్త రిస్కుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వాటిలో మీరు ఎంటర్ అవ్వటము, థర్డ్ పార్టీకి సిగ్నేచర్ లాంటి చేయకండి. సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్ ద్వారా, ఫ్రెండ్ సర్కిల్లో, ఫంక్షన్లలో కలిసి ఏర్పడే పరిచయాల ద్వారా వచ్చే లాభదాయక ప్లాన్లపై డౌట్తో చూడాలి మీరు. ఇదేదో బాగుంది అనిపిస్తుంది స్టార్టింగ్లో, దాని వెనకాల ఆలోచన వేరే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి మీరు సంబంధాలు కొనసాగించాలి. పెట్టుబడులు, ఆన్లైన్ ఆఫర్లు వస్తూ ఉంటాయండి. త్వరగా డబ్బు మల్టిప్లై అవుతుంది, మీరు ఫాస్ట్గా ఎదుగుతారు, 5 పెడితే 10 వస్తుంది, ఇలాంటి చెప్పే వాళ్ళపై నమ్మకం పెట్టుకోవద్దు. ఇట్స్ నాట్ గుడ్. ఆర్థిక నిర్ణయాలు, ఇల్లు, స్థలము, పెద్ద లోన్లు, పెద్ద బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ వంటి మేజర్ డిసిషన్స్ మీద సాధ్యమంతమైనంత వరకు ఫిబ్రవరి వరకు వాయిదా వేయటం మంచిది. కాబట్టి పెద్ద డిసిషన్స్ తీసుకోవడం అనేది ఉత్తమం కాదు. పర్టికులర్గా 2వ వారం తర్వాత అసలే మంచిది కాదు. చిన్న బిజినెస్ అంటే చిన్న వ్యాపారం చేసేవారికి క్యాష్లో కొంత టైట్గా ఉండవచ్చు. కాబట్టి అలాంటి ఆలోచనతో ముందుకునే దాని ప్రకారంగా మీరు ప్లాన్ విధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి కోర్టు కేసులు చూస్తే కేసులు కొద్దిగా ఆలస్యం కావచ్చండి. ఏదైనా సాక్ష్యాలు కానీ, పేపర్లు సరిగా లేకపోతే మధ్య చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ లాయర్ గారితో క్లియర్గా చర్చిస్తూ ఉండండి. అట్లని చెప్పి మీకు ఫలితం పూర్తిగా వ్యతిరేకంగా వస్తుంది అని చెప్పడానికి లేదు. పేపర్లు పర్ఫెక్ట్గా తయారు చేసుకోండి. న్యాయబద్ధంగా నడిస్తే డోర్ తర్వాత మీకు సానుకూల మార్పులు రావచ్చు గోచార రీత్యా. ఇది చెప్పినట్టుగానే 100% ఉండాలని లేదండి. ఇన్ని గోచార ఫలితాలు. చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్ దయచేసి. మరి ఆరోగ్యం, చిన్న ప్రమాదాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల విషయంలో ఏంటంటే అనుమానం వచ్చినప్పుడు కాకుండా ముందుగానే చెక్ చేసుకోవాలి అన్న తరహాలో మీ ఆలోచన ఉండాలి. కాబట్టి ఏది ఏమైనా కూడా మీరు ప్లాన్డ్గా ఉండడం చాలా అవసరం. 8వ స్థానం 8th హౌస్ అంటే సమస్యలు నిగూఢమై ఉంటాయి. అందులో పైకి బాగానే ఉన్నట్టు అనిపించినా కూడా శరీరంలో ఎట్లయితే కనుక సమస్యలు ఉంటాయో అవి ఒకసారి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫుల్ బాడీ చెకప్ లాంటిది, హెల్త్ చెకప్స్ లాంటివి, బ్లడ్ టెస్ట్లు, షుగరు, బీపీ, మిగతా తదితర టెస్ట్లు ఏవైతే థైరాయిడ్ కావచ్చు, ఇలాంటి టెస్టులు చేయించుకోవడం కూడా మంచిది ఆరోగ్యానికి సంబంధించి. ముఖ్యంగా ఎక్సర్సైజ్, జిమ్, యోగా, ఇవి కనీసం వారంలో 5-6 రోజులు చేసుకోగల 5 రోజులు చేసుకోతే బాగుంటుందండి. ఫిజికల్ యాక్టివిటీ మీద బాగా చేయండి.
జిమ్ చేయొచ్చు, హెవీ వర్కౌట్ చేయొచ్చు, లేకుంటే బ్రిస్క్ వాక్ చేయొచ్చు, యోగాసనం వేయచ్చు, స్పోర్ట్స్ సంబంధించి ఆడటం ఇలాంటి చేస్తూ ఉంటే మంచిది. కానీ అలా ఆడే టైంలో కూడా సడన్గా చిన్న చిన్న గాయాలు, మజిల్ పట్టేయడము, స్పైన్ అవడే అవకాశం ఉంటుంది కాబట్టి సో కొంత ఆచితూచి వ్యవహరించాలి. మరి మేజర్గా చూస్తే ఏదైనా పెద్ద పెద్ద సిటీస్లో వాటర్ నిల్వ ఉండే ప్రాంతాలు ఉంటాయి. చెరువుల దగ్గర సాయంత్రం అంటే వాటర్ ప్లేస్లో నడిచేటప్పుడు కొంత ఈవినింగ్ వాక్ చేస్తూ ఉంటారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సీజన్ మార్పు వచ్చింది కదా, వాటర్ ప్లేసెస్ దగ్గరికి, వాటర్ స్టాగ్నెట్ అయిన దగ్గరికి ఎక్కువ వెళ్ళకండి. చిన్నపిల్లలు అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి బయట ఆడేటప్పుడు కానీ నడిచేటప్పుడు దోమల నుంచి కూడా కొంచెం రక్షణ తీసుకోవాలి. క్రీమ్స్ పూసుకోవటం, ఏదైనా బాడీ శరీరాన్ని కప్పుకోవటం కూడా చేసుకోవాలంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకోలాంటివి చిన్న చిన్న విషయాలే, బట్ వీ హ్యావ్ టు డిస్కస్ మోర్ అండి. మరి ఉద్యోగము, బిజినెస్, చదువు విషయంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు, మార్పులు చేతులు ఉంటాయి. ఏదైనా అంటే జాబ్లో ఉన్న ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వారికి ట్రాన్స్ఫర్మేషన్ అంటే జరుగుతుంది. అంటే ఏంటంటే మార్పులు, షిఫ్ట్లు, రీఅరేంజ్మెంట్ కూడా కొన్ని విషయాలు జరుగుతాయి. రీస్ట్రక్చర్డ్, మారడము, బ్రాంకు, వాట్ మేబీ ప్లేస్ మారడం లాంటి జరిగే అవకాశం ఉంది. మరి కార్పొరేట్లో ఉన్న వారికి, ప్రైవేట్ ఉద్యోగులకి ఏంటంటే ఆఫీస్లో ఏదైనా రీస్ట్రక్చర్లో భాగంగా మార్పులు చేయడం, మిమ్మల్ని షిఫ్ట్ చేయడం ఇట్లాంటి జరగవచ్చు. డిపార్ట్మెంట్ చేంజ్ కావడం, కొత్త మేనేజ్మెంట్ రావడం, మీకు కొత్త టెక్నాలజీ ఏమైనా ఇంట్రడ్యూస్ చేయడము, కొత్త యాప్ పెట్టడము, సో వంటి అలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. కొత్త దానికి మీరు అలవాటు పడాలి, రెడీగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ రెడీ. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, టార్గెట్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుందని భావించాలి. సో కొంత, ఎందుకంటే అష్టంలో గ్రహాలు పడ్డాయి కదా, ఈ సమయంలో ఏంటంటే ఎమోషన్ తోటి రిజైన్ చేయకుండా ఓపికగా, లోతుగా స్టడీ చేయండి. నైపుణ్యాన్ని పెంచుకోండి. కొత్త ఐడియాల మీద ఫోకస్ చేయాలి. చేస్తున్న పని చేస్తున్న రిజల్టే వస్తుందండి. చేంజ్ ద డైరెక్షన్, చేంజ్ ద వే ఆఫ్ థింకింగ్. ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, కర్మాగాల్లో పనిచేసే వారు ఏంటంటే ముఖ్యంగా యంత్రాల రిపేరు చేంజ్ అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ హ్యాండింగ్ ఓవర్లో కూడా బీ కేర్ఫుల్. సేఫ్టీ కిట్లు పెట్టుకోవడం, హెల్మెట్ ధరించడం, షూస్, గ్లౌజులు, ఇలాంటి గైడ్లైన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఫైర్ డిపార్ట్మెంట్, మెషినరీతో పనిచేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల విషయంలో ఏంటంటే డీప్ రీసెర్చ్ చేసేవారికి, డీప్గా స్టడీ చేసేవారికి, ప్రాజెక్టు కోసం అయితే ఇది మంచి కాలమే. అష్టం అంటే కనుక లాంగ్ స్టాండింగ్, డీప్ అనమాట. సో మీకు మైండ్లో, బుర్రలో ఎక్కువగా ప్రశ్నలు తడుతూ ఉంటాయండి. సో కానీ కాన్సన్ట్రేషన్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోకస్డ్గా ఉండండి. సో డివేట్ కాకుండా ఆ ప్లాన్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళండి. సో చాలా మంది పిల్లలు తెలియక మొబైల్ ఉంటుంది, బై డిఫాల్ట్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అర్ధరాత్రి వరకు ఫోన్లు, సోషల్ మీడియా, చిట్ చాట్లో టైం వేస్ట్ చేస్తే చదువు దెబ్బతింటుంది. కాబట్టి డోంట్ వేస్ట్, టైమ్ ఈజ్ మనీ. సో టైం టేబుల్ కఠినంగా పెట్టుకుని ఇబ్బంది లేదు. నైట్ ఈ మొబైల్ స్వైప్స్ తగ్గించేసుకొని మార్నింగ్ స్టడీ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఏదేమైనా కూడా ఈ నెలలో సంబంధ బాంధవ్యాలు మీ యొక్క మాట తీరు మీదనే డిపెండ్ అయి ఉంటాయండి. ఎందుకంటే అష్టంలో గ్రహాలు వచ్చాయంటే సెకండ్ హౌస్ చూస్తారు. సెకండ్ హౌస్ అంటే ఫుడ్, నోరు, మాట తీరు కూడా. సో మాటపై నియంత్రణ ఉండాలి. కోపంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా మాట్లాడిన మాట జీవితాంతం గుర్తుండిపోయే గాయం కావచ్చు. కాబట్టి కోపం వచ్చినా కాసేపు పాజ్ తీసుకోండి. 1 నుంచి 10 గుర్తుపెట్టుకోండి, 10 నుంచి 1 రివర్స్ చేసుకోండి, సైడ్ ట్రాక్ అవ్వండి, బెటర్ అండి. సో కాబట్టి తర్వాత ఏంటంటే ఆ సమయంలో ఇలా మాట్లాడకపోయింటే బాగుండేదన్న పశ్చాత్తాప పడే అవకాశం రాకముందే మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మాట మాట్లాడుతున్నామంటే ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉందో చూసుకోవాలండి. అట్లానే వాళ్ళని ప్లీజింగ్ కోసం ఊరికే పోడాల్సిన అవసరం కూడా లేదు. మరి గృహిణుల కోసం ఏంటంటే ఇంటికి ఆర్థిక స్థితి, అంటే ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యుయేషన్, ఖర్చులు, సేవింగ్స్ విషయంలో కొంచెం గందరగోళంగా ఉంటుంది. కొద్దిగా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, డబ్బులతో సోర్స్ తక్కువ, అలాంటి ఆందోళన అవ్వచ్చేమో. అప్పుడప్పుడు నువ్వు ఇలా చేసావు, నువ్వే కారణం అని వాదనలు పెట్టుకోకుండా కూల్గా ఆలోచించండి. అసలు ఎంత రాబడి వస్తుంది, ఎంత పోతుంది, ఏమిటి అని పేపర్ మీద రాసుకోవడం మంచిది. మరి సరే, పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉంటుంది? రాజకీయ నాయకులకి ఏంటంటే పార్టీ లోపల, అంటే ఇంటా బయట, లోపల పార్టీలో జరిగేది, వెనక జరిగే అనధికారిక కార్యక్రమాలను మీరు గుర్తించకపోతే ఇబ్బంది రావచ్చు. ఏం జరుగుతుంది, ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఇట్లాంటివి మీరు చూసుకుంటూ ఉండాలి. ప్రచారము, మీటింగ్స్, మాటల కంటే బ్యాక్ స్టేజ్లో మీకు వెనకాల ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం చేసుకోవటానికి ముఖ్యంగా నమ్మకమైన వ్యక్తులను, అంటే మీకంటూ కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళని, డాక్యుమెంట్లను కూడా జాగ్రత్తగా గమనించుకోవాలండి. గవర్నమెంట్ ఉద్యోగులు ఏంటంటే ఫైల్స్ ఉంటాయి, ఆఫీస్ ఫైల్స్, రికార్డులు, నోటింగ్ ఉంటుంది, అది ఆర్డర్ కాపీలు. జనవరి 2026లో చేసే చిన్న తప్పు కూడా డిసెంబర్ 2026లో పెద్ద సమస్య మారి తిరిగి రావచ్చు అనే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి అందుకనే ప్రతి పేపరు, ప్రతి సంతకం, సిగ్నేచరు, ప్రతి నోటు చాలా క్లియర్గా రూల్ ప్రొవిజన్ ప్రకారం ఉండేలా చూసుకోవాలండి. అది సూచన, అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. రైతులు వాతావరణము, వర్షము, ఈ యొక్క టెంపరేచరు, వాటర్ సోర్సు, నీటి లభ్యత, ఇవన్నీ కూడా
కొంత అన్బ్యాలెన్స్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అది మీరు ముఖ్యంగా ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, వ్యవసాయ రంగంలో సంబంధించిన నిపుణులు ఉంటారు, అగ్రికల్చర్ ప్రొఫెసర్స్ ఉంటారు, కొన్ని సలహాలు సంఘాలు ఉంటాయండి. అలాంటి వాళ్ళ సలహాల మేరకు మీరు విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, వాటర్ రిసోర్స్, వాటర్ ప్లానింగ్, నీటి వినియోగం కూడా ప్లాన్ చేసుకోవాలి. మరి ఈ యొక్క గృహిణులకు సంబంధించి అంటే ముఖ్యంగా హోమ్ మేకర్స్ ఉంటారు కదా, ఇంట్లో ఉండేవాళ్ళు స్త్రీలు, ఇంట్లో డబ్బు ఎక్కడికి ఎంత వెళ్తుంది, ఎంత సేవ్ అవుతుంది అనేది స్పష్టంగా పుస్తకం అంటే నోట్బుక్లో కానీ ఏదైనా చిన్న యాప్లో కానీ లేకుంటే ప్రతి వాళ్ళకి మొబైల్లో నోట్ ఉంటుంది, దాంతో నోట్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా చెప్పిన విషయం అర్థం కాలేదనుకోండి, అర్థం కాకపోయినా ఒకసారిగా వాదనలు అపోహలు పెట్టుకోకుండా భర్తతో పిల్లలతో కలిసి బడ్జెట్ ప్లాన్ మాట్లాడుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా ఉంటామంటే. సో కాబట్టి ఏది కూడా క్లియర్గా ఉండాలన్నది కాన్సెప్ట్. ఈ మాసంలో మిథున రాశి వారికి మీకు భయము, ఆందోళన, ఏదైనా ప్రమాదాలు జరుగుతాయని భయము, అనుకోని సంఘటనల వల్ల టెన్షన్ తగ్గించేందుకు ఈ మాసంలో మీకు నిజంగా జాతకంలో కూడా గ్రహస్థులు అనుకూలంగా లేకపోతే జరిగే దశలు కూడా మహామృత్యుంజయ మంత్రం జపం శక్తివంతంగా సూచించబడుతుంది. అష్టం అంటే శివం కాబట్టి సో ఇలాంటి భయాలు తొలగాలంటే మీరు మహామృత్యుంజయ మంత్రం పఠనం చేయండి. రోజు బయటికి వెళ్ళే ముందు కనీసం 21 టైమ్స్ మినిమం చదవండి. ఇంకా అవసరం ఉండి టఫ్గా ఉంది పరిస్థితి అనుకుంటే, గోచారం బాగాలేనప్పుడు మహామృత్యుంజయ హోమం నిర్వహించుకోవడం కూడా మంచిది మీ యొక్క శక్తి యుక్తిని బట్టి. ఏది ఏమైనా కూడా మొదటి హాఫ్లో బాగుంటుంది, సెకండ్ హాఫ్ నుంచి కొంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. సింపుల్గా ఉదాహరణతో చెప్పుకోవాలంటే, ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నామండి. మబ్బు కప్పింది, చీకటిగా ఉంది. జనవరి 2026 మిథున రాశి వారికి దట్టమైన మంచు కమ్మిన అడవిలో నడవటం లాంటిది. చీకటి నడుస్తుంటే ఏముంటుంది, ఏమీ కనపడదు. అంటే మీ చేతిలో టార్చ్ లైట్ ఉండాలా లేదా? ఆ టార్చ్ అంటే ఏంటంటే జ్ఞానము, జాగ్రత్త, ప్రణాళిక, ఈ 3 వేసుకోవాలి. ఉంది, కానీ 8వ భావం ప్రభావం వల్ల మబ్బు అంటే కన్ఫ్యూజను, దాచబడిన సమస్యలు సో కొంతము ఉన్నాయి కాబట్టి దూరంలో కనిపించనివ్వదు. అది టార్చ్ ఉంది, జ్ఞానం అన్నీ ఉన్నాయి. ఫాస్ట్గా పరిగెద్దామంటే కింద గుంతలు ఉన్నాయి, చెట్లు తాకుతున్నాయి, కొమ్మలు తాకుతున్నాయి, కర్రలు తగలవచ్చు. అందుకే నిదానంగా నడవాలి. అంటే మీ యొక్క బ్యాగ్, మీ యొక్క హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది చూసారా, అంటే పేపర్లు, ఆరోగ్య రిపోర్ట్లు, డబ్బులు సంబంధించిన విషయాలు చెక్ చేసుకుంటూ ఉండాలి. నడుస్తూ ఉన్నాం, మన బ్యాగ్లో అదే ఉందా, ఊడిపోయిందా. మనం కనుక మబ్బులు అరుస్తూ కోపంగా గట్టిగా మాట్లాడుతూ వెళ్ళామనుకోండి, ఏం ఉపయోగం ఉండదు. అందుకని ఇలా నిదానంగా జాగ్రత్తగా మాటలు కొంచెం తాళం వేసుకొని ముందుకు నడిస్తే ఫిబ్రవరి అనే స్పష్టమైన వెలుగున్న ప్రదేశానికి సేఫ్గా చేరగలుగుతారు. ఇది సారాంశం అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా రాబోయే 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే వీడియో రిలీజ్ చేసామంటే ఆ వీడియోకి లింక్ ఉండి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాకుండా మీరు కానీ మీ బంధుమిత్రులు ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేసాము. చాలా మంది జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారు, మంచిగా నేర్చుకుంటున్నారు. వారి జాతకం కూడా మెల్లిమెల్లిగా వారు చూసుకోగలుగుతున్నారు. అలా మీకు కానీ మీ బంధుమిత్రుల కొరికైనా అలా ఆసక్తి ఉన్న వారి కోసం ఆ యొక్క కోర్స్ యొక్క లింక్ని కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయ్యి మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీకు అనుకూల సమయంలోనే ఆ 30 వీడియోలు కూడా వాచ్ చేయడం వల్ల నేర్చుకోగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఒకసారి 2026 సంవత్సరం జనవరితో మొదలెట్టబోతున్నాం. మంచి గోల్స్ పెట్టుకోండి, జాగ్రత్త ప్రణాళికను విధించుకొని ముందుకు వెళ్ళాలని, సక్సెస్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.